న్యూస్ కి స్వాగతం. విశాఖ పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. వాటరింగ్ చేస్తూ బిల్డింగ్ పై నుండి పడి ఓ మహిళా వాచ్మెన్ భార్య దుర్మరణం చెందారు. మృతురాలి పేరు గోగాడ ఎర్రమయమ్మ. వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది. విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామానికి చెందినదిగా సుమారు సంవత్సర కాలం నుండి పనిచేస్తున్నట్లుగా సమాచారం. నెల రోజుల క్రితం నాణ్యతా లోపంతో కట్టిన గోడ వల్ల జరిగిన ప్రమాదం. వెంటనే బెహారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోవడంతో మృతురాలిని కేజీహెచ్కు తరలించి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా అమ్మగారి పేరు గోగాడ ఎర్రమ్మ. తను ఆర్డర్ చేస్తుంటే 4th ఫ్లోర్ నుంచి పడిపోయింది. అది కూడా ఆ వాల్ మీద సైడ్కి హ్యాండ్ ఇలా సైడ్కి నిల్చుంటుండగా పడిపోయింది. ఆ వాల్ ఎలా కట్టారో కూడా తెలియదు. పడిపోయిన చాలా 1 అవర్ వరకు కూడా అంబులెన్స్ అనేది రెస్పాండ్ అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం అనేది అక్కడే ఫస్ట్ పాయింట్ వస్తుంది. సెకండ్ బిల్లర్ అనేది వాడు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు నిన్నంతా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మేము ఎంతలో ఏడుస్తున్నా తను రెస్పాండ్ అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే బిల్డింగ్లో కూడా క్వాలిటీ అనేది పట్టుకుని మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలంటే మీరు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఏంటంటే అనాథల కనుక పేదవాళ్ళు ఇక్కడికి వచ్చారు. కొత్తగూడు గురించి ఇక్కడికి వచ్చారు. 5 నుంచి ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పటి వరకు అతను కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు. కొత్తగూడు గురించి ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడికి చచ్చిపోయారు కూడా. అసలు ఇది న్యాయం చేయండి. చెప్పండి, జరిగిన సంగతి చెప్పండి. జరిగిన సంగతి అంటే ఆవిడ పైకి వాటర్కి వెళ్ళేదండి. అక్కడ చివరిలో మోటార్ వచ్చింది. అప్ చేయడానికి వెళ్ళే లోపు ఆవిడ దెబ్బ పట్టింది. మోటార్ వేసి ముందే పడుతుంది. మరి భయపడుతుందేమో. మరి మోటార్ స్విచ్ కూడా అయ్యలేదు. బిల్డింగ్లో క్వాలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ పట్టించుకోవట్లేదు. ఓనర్ అయిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. యాక్చువల్గా జరిగి 15 అవర్స్ పైన అవుతుంది. బాడీ కూడా పట్టించుకోలేదు. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు నాణ్యత లేని బిల్డింగ్ కట్టి జనాలు చంపేయడానికి ఏంటి అర్థం కావట్లేదు. ఇలాంటి బిల్డింగ్లు కట్టడం వల్ల చాలా ప్రమాదకరం. చేసిన సంవత్సరం బట్టి నేను చేస్తాను తన వాచ్మెన్ కింద చేసినా సరే అసలు రెస్పాన్స్ లేదు. అసలు ఏమీ పట్టించుకోవట్లేదు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఆడపిల్లలు ఉన్నారు. ఏం జరిగిందని కూడా ఇప్పటికి వచ్చి ఎవరు రెస్పాండెన్స్ ఏమీ లేదు. బాడీ అనాథసేవంలాగా వదిలేశారు ఇక్కడ. యాక్చువల్గా 1 అవర్ పడిపోయిన తర్వాత 1 అవర్ దాకా బాడీని పట్టించుకునే నాదిరే లేదు. బిల్డర్ అనే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా తను ఇక్కడ పనిచేస్తుంది, వాచ్మెన్ కింద పనిచేస్తుంది అనమాట. ఫ్యామిలీని నెట్టుకొని పైన వాటరింగ్ చేస్తుండగా క్వాలిటీ లేని బిల్డింగ్ కట్టడం వల్ల కూలిపోయి వెంటనే చనిపోయింది. అసలు క్వాలిటీ అంటే లేదు. యాక్చువల్గా సండే వర్కింగ్ హాలిడేస్ కూడా ఉండవు. యాక్చువల్గా అలాంటిది ఆ రోజు కూడా సాయంత్రం చేసి 4:30కి కరెక్ట్గా వాటరింగ్ చేయడానికి తను పైకి వెళ్ళింది అనమాట. పైకి వెళ్ళినప్పుడు ఎర్రయ్యమ్మ చనిపోయిన ఆవిడ పేరు. యాక్చువల్గా పైకి వెళ్ళడం వల్ల మోటార్ ఏమైనా వేయడంతో క్వాలిటీ లేని గోడల వల్ల చనిపోయింది తను పడి కింద. బాలబొమ్మలు నాగ వెంకటేశ్వరరావు. నా పేరు గోవింద్ అండి గంట. నేను ఆయన దగ్గర 1.5 years నుంచి సూపర్వైజర్ పనిచేస్తాను. కృష్ణరాయపల్లి ఫస్ట్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ చేస్తాను. అయితే వాటరింగ్ అయితే నిన్న వాటరింగ్ అని వచ్చింది 4:30 టైంలో. అంటే పైకి వెళ్తాను వాటరింగ్ చేస్తానంటే మీ ఆయన గారు వస్తారు కదా, ఇప్పుడు చేస్తారు నీకు ఎందుకు ఇలా అన్నాను. లేదని చేస్తాను అన్నది. ఆ పైకి వెళ్తానని మోటార్ కేకేస్తాను, మోటార్ వేసాను అన్నది. ఆవిడేసి కేకేస్తుంది మోటార్ వేసాను అనేసి. నేను మోటార్ వేసే లోపు అటు నుంచి ఇటు వచ్చే లోపు తప్పని పడుకున్నాడు. 5 నుంచి ఎన్నో ఫ్లోర్ నుంచి? అదే టాప్ 4 floor. ఓనర్ గారు అయితే వచ్చారు గారు రాలేదు. నేను సాయంత్రం నుంచి ఫోన్ చేస్తాను సార్, ఎత్తలేదు. వాళ్ళ ముందే ఫోన్ చేశాను. అప్పుడప్పుడు ఎత్తుంటే తప్పని కట్ చేస్తాను. కలవరు అంటే నేను రాలని చెప్పు, నేను పోలీసు వాళ్ళు అన్ని తిడుతున్నాను సార్, నన్ను తీసుకెళ్తాను అంటున్నారంటే నువ్వు వెయిట్ చేస్తావు, నేను అయితే రేపు యాంటీ సీట్ బయట పట్టుకొని వస్తానని చెప్తున్నాను. నువ్వు అడిగితే నువ్వు అలాగే చెప్పి పోలీసులు కంటాను.